ప్రపంచవ్యాప్తంగా మరొక మహమ్మారి రానే వచ్చేసింది. మరోసారి తన సత్తా చాటేందుకు ప్రపంచ దేశాలని కబలించేందుకు కరోనా రానే వచ్చేసింది. ప్రపంచ దేశాల మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్లో కొన్ని వేలలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 3న దీనికి సంబంధించిన తొలి కేసు నిర్ధారణ అయింది. సింగపూర్లో వారంలోనే సుమారుగా 14,200కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక హాంకాంగ్లో అయితే 17-13 నెలల ఉన్నటువంటి చిన్నారులకి ఈ వైరస్ సోకుతోంది. శ్వాస సంబంధిత వ్యాధులున్న వాళ్ళకు కూడా కరోనా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. సింగపూర్, హాంకాంగ్లో మళ్ళీ మాస్క్ తప్పనిసరిగా అక్కడ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక కరోనా వ్యాప్తితో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్ వ్యాప్తి తాజా పరిస్థితులపైన WHO కూడా ఆరా తీస్తోంది. హాంకాంగ్, సింగపూర్ ప్రాంతాల్లో చిన్న పిల్లలకు కూడా ఈ వ్యాధులు వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఒక్కసారి కనుక మీకు శ్వాసకు సంబంధిత వ్యాధులు కనుక సోకితే వెంటనే మీరు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. సో మరోసారి మొహానికి మాస్కులు తప్పనిసరిగా అక్కడ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అంటే ఈ మహమ్మారి మరింతలా మరోసారి ప్రజల్ని భయభ్రాంత గురి చేయబోతోంది, ప్రపంచాన్ని కబలించబోతున్నటువంటి ఆ విషయం తలుచుకుంటేనే నిజంగా చాలా భయంగా ఉంది. గతంలో మనం చూసాం కరోనా సందర్భంలో సుమారుగా సంవత్సరం పాటుగా ఎక్కడ చూసినా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎటువంటి మూమెంట్ లేదు. అసలు ఎక్కడ ఒకరి వారు ఇంకో దగ్గర వెళ్లాల్సిన పరిస్థితి లేదు. కనీసం తల్లిదండ్రులకు మధ్య పిల్లలకి తల్లికి మధ్య కూడా సత్సంబంధాలు లేకుండా పోయే అటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితిని కరోనా మనందరికీ పరిచయం చేసింది. అయితే దాని నుంచి బయటపడ్డాం, అంతా ఇప్పుడు సవ్యంగానే ఉంది. కొంత మొహానికి మాస్కులు తీసాం, కానీ కొంత హెల్త్ ప్రికాషన్స్ అయితే పెరిగాయి. ప్రజలంతా కూడా హెల్తీగా ఉండే విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా వార్త అందరినీ భయభ్రాంతలకు గురి చేస్తోంది. సో మనం చూస్తాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ సింగపూర్, హాంకాంగ్ ప్రభుత్వాలు విడుదల చేసినటువంటి అఫీషియల్ నోట్ అవి. సుమారుగా ఒక వారం వ్యవధిలోనే 14,200 కేసులు నమోదయ్యాయంటే అర్థం చేసుకోండి ఎంతలా ఇక్కడ కేసులు నమోదవుతున్నాయనేది. సుమారుగా సింగపూర్లోనే వారం రోజుల్లోనే సుమారుగా 15,000 కేసులు. హాంకాంగ్లో అయితే సుమారుగా చిన్న పిల్లలకి, చిన్న పసిగుడ్లకు కూడా ఇటువంటి కరోనా వైరస్ సోకుతోంది. వారందరికీ ప్రాణాల వరకు తీసుకొస్తోంది. సో ప్రజెంట్ దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైతే ఆ 2 దేశాల్లోనే కొంత కరోనా వ్యాప్తి చెందుతోంది. కానీ దాని ప్రభావం ఈ రకంగా మొబిలైజ్ అవ్వడం, దేశ విదేశాల్లో తిరగడం, ఎవరో ఒకరి ద్వారా ఇది మొబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కొంత ముందస్తుగా చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో కరోనా వైరస్ మళ్ళీ రానే వచ్చేసింది. మరోసారి మహమ్మారి ప్రజల ప్రాణాలని గాల్లో కలిపేసింది, రానే వచ్చేసింది. సో ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్ లాంటి ప్రాంతాల్లో ఇది విస్తరిస్తోంది. వారంలోనే కొన్ని వేల సంఖ్యలో కేసులు నమోదవడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో అక్కడ దాదాపుగా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అంటే మాస్కులు ధరించడం, మళ్ళీ శానిటైజ్ చేసుకోవడం, ఒక హెల్త్ ప్రికాషన్ సంబంధించి గైడ్ లైన్స్ విడుదలవుతున్నాయి. కానీ అక్కడి వారిని బయటకు వస్తే కనుక దాని ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాన్ని రాకుండా నివారించే ప్రయత్నంలో భాగంగా WHO నిర్ణయం తీసుకోవచ్చా? మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గతంలో వచ్చినటువంటి కోవిడ్-19 ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసింది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇటు భారతదేశాన్ని దీంతోనే చాలామంది కూడా మరణించారు. మొత్తం ఒక్కసారిగా కూడా మొత్తం చేంజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత కోవిడ్-19 అందరూ కూడా వెళ్ళిపోయింది అనుకున్న తర్వాత దశల వైజ్గా అది రూపాంతరం చెందుకుంటూ అనేక రూపాంతరాలు చెందుకుంటూ అది వచ్చింది. తర్వాత ఒకవైపు ఏదైతే బూస్టర్ డోసులను కావచ్చు, వాటికి సంబంధించినటువంటి టీకాను ప్రభుత్వం దీనికి సంబంధించి అందజేసింది. అనంతరం ఒకవైపు దాని నుంచి ఎప్పుడైతే మనం కోవిడ్-19 నుంచి కోలుకుంటున్నామని అందరం బయటపడుతున్నాం, ఇది పూర్తిగా తొలగిపోయిందని ఎప్పుడైతే అనుకుంటున్నామో అనుకున్న సమయంలోనే మరోసారి రూపాంతరం చెందుతూ కోవిడ్ మహమ్మారి మరోసారి విస్తరిస్తుంది. ఇదే నేపథ్యంలో ఆసియాలోనే అతిపెద్ద నగరాలైనటువంటి హాంకాంగ్, సింగపూరులో మరోసారి కోవిడ్-19 విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ నెల మే 3న మొదటి కేసు నమోదైంది. మొదటి కేసు నమోదైన వారం రోజుల్లోనే 1000 కేసులు నమోదైందంటే దాని వ్యాప్తి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఇప్పుడు వేడిగా వాతావరణం ఉంది. ఈ వేడి వాతావరణం వైరస్ అనేది వ్యాప్తి చెందడానికి అంత అనుకూలంగా ఉన్నది, ఎందుకంటే చనిపోయే అవకాశం ఉంది వైరస్. కానీ ఇలాంటి సమయంలోనే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే ఈ విధంగా 1000 కేసుల్లో ఇటు నమోదవడంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. అటు సైడ్ జనాభా కూడా ఎక్కువ ఉండటంతో గత వారం రోజుల నుంచే హాస్పిటల్కు ఎవరైతే కోవిడ్కి సంబంధించినటువంటి పేషెంట్స్ దాదాపు 30% పెరిగినట్లు ఇప్పటికే అక్కడ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే చెప్పింది. దీనిపైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరా తీస్తున్నది. ఫస్ట్ కేసు ఏ విధంగా నమోదైంది మొత్తం కూడా ఆరా తీస్తున్నారు. అక్కడ మాస్క్ తప్పనిసరి అని కూడా ప్రస్తుతం అయితే అక్కడ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వెంటనే ఆందోళనకి గురవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కోలుకుంటున్నాం అన్న తరుణంలోనే మరోసారి ఇది వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి
కనిపిస్తుంది. ఇంకోటి సింగపూర్ నుంచి హైదరాబాద్కి మనకు తెలుగు రాష్ట్రాల నుంచి మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. రెగ్యులర్గా ఇక్కడ నుండి అక్కడికి అనుసంధానం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ కూడా అక్కడ సింగపూర్లో చూసుకున్నట్లయితే 17 నెలల పసికందుల నుంచి మొదలుకొని 13 నెలల చిన్న చిన్న పిల్లలకు సైతం ఈ కరోనా అనేది అటాక్ చేస్తుంది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నది. అది ఈజీగా ఒక్కరి నుంచి ఇంకొకరు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నది. వెళ్ళిన ప్రతి ఒక్కరు అక్కడ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్తున్న వారు కావచ్చు, ఖచ్చితంగా టెస్టులు చేసుకోవాలి. అండ్ అక్కడ సింగపూర్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ టెస్టులు చేసుకున్న అనంతరం ఆ టెస్టులను జీనోమ్ సీక్వెన్స్ చేసిన అనంతరమే బయట తిరగాలంటూ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అది ఒక్క నుండి ఇంకొకరికి ఈజీగా స్ప్రెడ్ అయితే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటే మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్-19 అనేది గత 4 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా అటు భారతదేశాన్ని మొత్తం కూడా ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. లాక్డౌన్ ఏర్పాటు చేశాక మొత్తం జనజీవనం అస్తవ్యస్తమైంది. సో ఇది ఇలాగా ఉండగా మరోసారి అక్కడ మన పక్క దేశాల్లోనే ఈ విధంగా ఉంటే మనకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు. భారతదేశంలో కూడా గతంలో చాలా భారీ ప్రభావం చూపించింది. పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. ప్రజలంతా ఒక్కసారిగా స్తంభింపజేశారు. తర్వాత పెద్ద ఎత్తున తీవ్ర నష్టం కూడా వాటిల్లింది. దాని నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఆర్థికంగా కూడా పుంజుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మరోసారి ఇటువంటి వార్త ఏషియన్ కంట్రీస్ సింగపూర్, హాంకాంగ్ లాంటి దేశాల్లో రావడం, ముఖ్యంగా అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటున్నట్టుగా అటువైపు నుంచి ఇటు వచ్చినా కూడా ఇటువైపు నుంచి అటు వెళ్ళినా కూడా ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆ వైరస్ మరింతగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ నిర్వహించబోతున్నారు? మరి ముఖ్యంగా మన దగ్గర రాను రోజుల్లో వర్షాకాలం, ఆ తర్వాత మనం చూస్తే వింటర్ సీజన్ కూడా ఉంది. ఈ 2 సీజన్లో కోవిడ్ చాలా ప్రభావం చూపిస్తుంది. రెస్పిరేటరీ సిస్టాన్ని పెద్ద ఎత్తున డ్యామేజ్ చేయగలదనే ఒక వార్త గతంలో కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండబోతోంది? దీనిపై ఎటువంటి ఆంక్షలు విధించవచ్చు భారత ప్రభుత్వం? రైట్, భారతదేశం ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి కోలుకొని అటు ఆర్థికంగా కావచ్చు ఇప్పుడిప్పుడే కొంచెం దాని నుంచి బయటపడుతున్న తరుణంలోనే మరోసారి మన పక్కన దేశాలకు ఇది వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా కలవరపడుతుంది. వెంటనే భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒక్కసారిగా అయ్యాక మొత్తం కూడా చిన్న భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ టెస్టులు కూడా చేయించుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే రెస్పిరేటరీ సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయో, ఎవరైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి. టెస్టులు చేయించుకున్న అనంతరం వాళ్ళు బయట తిరగాల. గతంలో హోమ్ ఐసోలేషన్లో కూడా ఉన్నారు. సో వీటినన్నింటిని కూడా ఒక్కసారిగా సూచిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎవరైతే బూస్టర్ డోసు వేసుకోలేదో వాళ్ళు మరోసారి వేసుకోవాలి. ఇవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఎక్కడికక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎవరైతే హెల్త్ డైరెక్టర్లు ఉంటారో వాళ్ళు ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కరోనా టీకా ఏదైతే ఉంటుందో కోవిషీల్డ్, కోవిడ్ వ్యాక్సిన్, అదేవిధంగా బూస్టర్ డోసు. సో కోవిడ్ నుంచి మనం బయటపడాలి అంటే గతంలో ఈ టీకాలు వేసుకున్నాం. సో ఈ టీకాలు మరోసారి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే పక్కన దేశాలకి అక్కడ నుంచి ఇక్కడికి మనకు ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొత్తం అక్కడికి ఇక్కడికి తరచుగా తిరుగుతుంటారు. సో వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయింది. సో వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టులు చేసిన అనంతరం జీనోమ్ సీక్వెన్స్ పంపుతారు. వాళ్ళకి కనుక పాజిటివ్ అని తేలితే వెంటనే హోమ్ ఐసోలేషన్ లేదా హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఎవరైతే ప్రజలు గుమ్మికూడి ఉంటారో అక్కడ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఇటు హాంకాంగ్ కావచ్చు, అదేవిధంగా సింగపూర్లో కావచ్చు మాస్క్ తప్పనిసరి చేశారు. సో ఇది ఏమైనా భారతదేశంలోకి ఏమైనా మొదటి కేసు నమోదైతే ఇది ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో వచ్చినప్పటికీ ఆ వేరియంట్ల ప్రభావం అంతా చూపలేదు. కానీ ఈ వేరియంట్ ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి ఈ ప్రభావం కనిపిస్తుంది. మొదటి కేసు నమోదైన వారంలోనే వేరే కేసులు నమోదవడంతో ఈ స్ప్రెడ్ ఎక్కువగా అవుతుండడంతో సో దీనిపైన ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉండే అవకాశం ఉంది. గతంలో వచ్చినటువంటి వేరియంట్లను చాలా అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చే వేరియంట్ని సీరియస్గా తీసుకొని దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా పాజిటివ్ కేసు నమోదైతే ఖచ్చితంగా మాస్క్ తప్పనిసరి చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు టీకాలు అందుబాటులో ఉంచాలంటూ కూడా ఇప్పటికే సూచిస్తున్నారు. సో మొత్తం మీద ఎవరైతే బూస్టర్ డోసు కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు వీటినన్నింటిని కూడా వేసుకోవాలంటూ సూచిస్తున్నారు. సో మొత్తం మీద ఒక హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. అందరు మర్చిపోతున్న తరుణంలోనే మరోసారి రూపాంతరం చెంది కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రపంచంలో విజృంభిస్తుంది. మనోజ్, రైట్ శిల్ప,
సో కరోనా మరోసారి కొత్త రూపంలో తిరిగి వస్తోంది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ లాంటి ప్రాంతాల్లో కొన్ని వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా వారం రోజుల వ్యవధిలోనే 15,000కు పైగా కేసులు నమోదయ్యాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. మరి ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలకు కూడా ఎవరైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో ఉంటారో వారికి ముందుగా అంటే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉన్న వారికి ఏ రకంగా అయితే ఎఫెక్ట్ అవుతుందో రెస్పిరేటరీ సిస్టమ్తో ఇబ్బంది పడుతున్నటువంటి వారందరూ కూడా వెంటనే అడిక్ట్ అయిపోయి అటాక్ ఇచ్చేసి వాళ్ళపైన తీవ్రమైనటువంటి ప్రభావం కూడా చూపించబోతోంది. సో ప్రస్తుతానికైతే భారతదేశానికి ఎటువంటి ముప్పు లేదు. కానీ డెఫినెట్గా ఫ్యూచర్ డేస్లో గతంలో కూడా మనం చూసాం, ఎక్కడో చైనాలో ప్రారంభమైతే భారతదేశం వరకు విస్తరించింది. ఏకంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా స్తంభింపజేస్తాయి, ప్రపంచ దేశాలు మొత్తం కూడా లాక్డౌన్ విధించాయి. అంటే అటువంటి పరిస్థితి రాకముందుపై అలర్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. సో భారత్ అనుగుణంగానే కొంత చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. అది మన ఏషియన్ కంట్రీసే కాబట్టి మన పైన చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ముందస్తుగా అటు నుంచి వచ్చే వారంటే కూడా ఫ్లైట్ కూడా నిలిపివేయాల్సిందిగా పబ్లిక్ డిమాండ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వారంతా కూడా ప్రత్యక్షంగా ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆ రకమైనటువంటి సమస్యలు చూశారు. కాబట్టి ఇకపైన అటువంటి రాకూడదనే ఒక ఆలోచనతోనే అంతా భయపడిపోతున్నారు. ప్రస్తుతానికైతే ఇటువంటి ఇష్యూస్ అయితే మన భారతదేశంలో, కానీ త్వరలోనే వచ్చే అవకాశం కూడా ఉంది. మనం గమనిస్తే కనుక పోయినసారి 2019లో కోవిడ్ వచ్చే సందర్భంలో కూడా ఎక్కువగా దాని ప్రభావం చూపించింది. ఆ రైనీ సీజన్, వింటర్ సీజన్లో చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది. ఇప్పుడు కూడా రాను రోజుల్లో రైనీ అండ్ వింటర్ సీజన్స్ ఉన్నాయి. కాబట్టి దాని నుంచి మనం తప్పించుకోవాలంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.